హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీదకు కత్తి తీసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుడిని తలను ఖండించాలి అని. కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు. ఆశ్చర్యకితుడయ్యాడు. నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించే వారెవరు అనేది నా భ్రమ అన్నమాట అనుకున్నాడు హనుమంతుడు. బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, నేను లేకపోతే ఎలా అని. సీతామాతను రక్షించే పనిని ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆ పని చేయించుకుంటాడు అని. ఇక మరింత ముందుకు వెళ్తే, త్రిజట తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఓ కోతి వస్తుందని, అది లంకను కాల్చివేస్తుందని, దాన్ని నేను చూశాను అని చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు. అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసంలో పడ్డాడు. తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభు ఇచ్చే ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకుని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు, అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి, అన్న, దూతను చంపడం నీతి కాదు అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణునిపై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ఠ ఎక్కడంటే, విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని, కోతిని చంపొద్దు, కోతులకు తోకంటే మహా ఇష్టం, తోకకు నిప్పు పెట్టండి అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది, త్రిజట స్వప్నం నిజం కాబోతుందని. ప్రభువు నాకే చెప్పి ఉంటే నేను ఎక్కడ నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడ నుండి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడ నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి ఆలోచనలో పరంపరతో ఆశ్చర్యంలో మునిగి. పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటికీ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు. అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసిరా అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది? అందుకే ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరి ఇచ్చే ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్త మాత్రులం. అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు. నేనే గొప్పవాడిని అని గర్వపడద్దు. భగవంతుడు కోట్లాను కోట్ల దాసులలో అతి చిన్నవాడుగా అని మనం తెలుసుకొని ఉందాం. సో ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఏఎన్ఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.